ఒక పచ్చ మీడియా ఛానల్లో జరిగినటువంటి ఒక నిస్సిగ్గు నిర్లజ్జ డిబేట్ గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా పోరాటాలు, ఈ కూటమి ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకత, ఖచ్చితంగా రాబోయే రోజులు అధికారం కోల్పోతాం అన్నటువంటి నమ్మకం కలిగినటువంటి కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఒక అతిపెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పగానే, జగన్మోహన్ రెడ్డి గారు కనబడగానే, జగన్మోహన్ రెడ్డి గారు వినబడగానే వీళ్ళందరికీ కూడా లీకేజ్ ప్రాబ్లం అవుతా ఉంది. ఆ లీకేజ్ ప్రాబ్లం వల్ల ఆ భయాన్ని మేకపోతు గాంభీర్యంగా చూపించే ప్రక్రియలో భాగంగా నిన్న పట్టాభి అనేటువంటి ఒక వ్యక్తి, అంటే ఈ పట్టాభి మనిషా, మృగమా, పశువా అనేటువంటిది మరి నాకైతే తెలియదు, కానీ మన పెద్దలు చెప్పినటువంటి ఒక సామెత గుర్తొచ్చింది. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. మనిషిగా చెప్పినా మారడు, 4 దెబ్బలు వేసినా మారడు, అంటే మనిషి కంటే హీనం, గొడ్డు కంటే ఘోరం కింద ఈ యొక్క పట్టాభి అనే వ్యక్తి తయారయ్యాడు. నిన్న ఓ పచ్చ మీడియా డిబేట్ లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాక్కులు చవాక్కులు పేలుతా ఉన్నాడు. అది నోరా తాటి మట్ట అని అడుగుతా ఉన్నా నేను. నీ ఇష్టానికి ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ముఖ్యమంత్రి తనడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అతి గొప్ప నాయకుడిని, ప్రజాదరణ కలిగిన నాయకుడిని, 40% ఓట్ బ్యాంక్ ఉన్న నాయకుడిని నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడేవే. దాని పిశాచ్ అంటావు, వాడంటావు, వీడంటావు, నీచుడంటావు, దుర్మార్గుడు అంటావు, ఇక రకరకాల మాటలు మాట్లాడుతున్నావు పట్టాభి. అవే మాటలు మేము తిరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడునో, నారా లోకేష్నో నిన్నో మాట్లాడితే ఏమవుతారు మీరంతా? మమ్మల్ని ఏం చేస్తారు మీరంతా? అంటే మీరు మాట్లాడితే అవన్నీ నీతి మాటలా? నిస్సిగ్గుగా ఈరోజు సమాజంలో నీలాంటి వ్యక్తి ఉన్నాడు అని అంటే నేను కూడా సిగ్గుపడతా ఉన్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని ఇది కాదు. పట్టాభి నిన్ను అడుగుతున్నా, నువ్వు విశాఖపట్నం జీవీఎంసీకి వచ్చి ఒక ఎస్సీ స్థాయి అధికారి నీ వల్ల, నీ నోటి దురుసు వల్ల, నీ బూతుల వల్ల, నీ ప్రెజర్ వల్ల ప్రాణాలు కోల్పోయాడే. ప్రత్యక్షంగా ఒక మనిషిని చంపిన హంతకుడివే నువ్వు. నీ సిగ్గు శరం ఉందా? మనిషివా? కడుపుకు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? నీ నోటి దురద వల్ల, నీ నోటి దూల వల్ల ఒక మనిషి ప్రాణాలు పోయినాయి అన్న సిగ్గు, శరం, ఇంగిత జ్ఞానం ఏమీ లేకుండా ఇప్పటికీ అదే నోటి దురుస్థానంతో నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడుతున్నావే. కడుపుకు అన్నమే తింటున్నావా, లేదా చంద్రబాబు కోసం, లోకేష్ కోసం గడ్డి కరుస్తున్నావా? నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మరి పట్టాభి గారు చెప్పినటువంటి మాటలను బట్టే నేను అడుగుతున్నా, పట్టాభి నువ్వు లోకేష్ని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు పండగ పూట తన తల్లికో తన తండ్రికో పాదాభివందనం చేసినటువంటి ఒక్క ఫోటో తెచ్చి నీకు దమ్ముంటే తెచ్చి చూపించు, ఒక్క క్లిప్పింగ్ చూపించు. అంత వద్దబ్బా. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు తన తండ్రికో తన తల్లికో తన నట్టింట్లో కూర్చుని ఒక పూట ఒక మెతుకు అన్నం పెట్టినటువంటి పరిస్థితులు చూపించు. సొంత తల్లి చనిపోతే తలకొరివి పెట్టలేని నాయకుడయ్యా మీ నాయకుడు. నువ్వా మాట్లాడతావు సంస్కృతి, సాంప్రదాయాలు, తల్లిదండ్రుల అనుబంధాల గురించి? సిగ్గుందా? ముఖం అద్దంలో చూసుకుని నీ మీద నువ్వు ఉమ్మేసుకో. నీ మీద ఉమ్మడానికి మాకు కూడా చిరాకుండా, అంత నీచంగా ఉన్నాయి నీ మాటలు. నువ్వు చెప్పావు పట్టాభి, మీ తండ్రి గారు చనిపోతే ఆ బాధలోంచి బయటికి రాలేకపోయాను, చాన్నాళ్ళు పట్టిందని. మంచిదే. అంటే నీకు మాత్రమే తండ్రి మీద ప్రేమ ఉంది. తల్లి చనిపోతే కొరువు కూడా పెట్టకుండా పారిపోయి వచ్చిన చంద్రబాబుకి తల్లి మీద ప్రేమ లేదు, తల్లి మీద పగ ఉందని నువ్వు చెప్పకనే చెప్పావు. సరే, ఇక తల్లిని చెల్లిని ఆస్తులు పంపకాలని పెద్ద మాటలు చెప్తున్నావే. చంద్రబాబు నాయుడు గారు తన చెల్లెళ్ళకి ఎన్నెన్ని ఆస్తులు ఇచ్చారో కొంచెం చెప్పండి అమ్మా. హెరిటేజ్ లో చంద్రబాబు నాయుడు గారి చెల్లెళ్ళకి ఉన్నటువంటి వాటా చెప్పండి. అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు బంధుత్వాలకు కానీ బాంధవ్యాలకు కానీ లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారి సొంత తమ్ముడైనటువంటి నారా రోహిత్ గారి తండ్రి గారిని గొలుసులతో కట్టేసి, చీకటి గదిలో పెట్టేసి, పిచ్చోడని ముద్రేసి, రాజకీయాలకు దూరం చేసి, ఆ కుటుంబం మీద మీ పగ తీర్చుకుని కుక్కకు బిస్కెట్లు వేసిన మాదిరిగా సినిమాకు డబ్బులు ఇస్తూ ఇదే మీ బతుకు బతకండ్రా అని చెప్పి నీ సొంత సోదరుల పిల్లల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తీరుని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎప్పుడు మర్చిపోరు. సొంత మామ మీద చెప్పులేయించావే. పిల్లనిచ్చిన మామ చచ్చిపోవడానికి కారణమయ్యాడే మీ నాయకుడు. నువ్వా బంధాల గురించి మాట్లాడతావు? నువ్వా బంధుత్వాల గురించి మాట్లాడతావు? డిబేట్ పెట్టింది దేనికి? నువ్వు మాట్లాడుతుంది ఏమిటి? అక్కడ ఉన్నటువంటి యాంకర్ నోరు మూసుకుని కూర్చోవలసినటువంటి అవసరమే ఉంది. అంటే మీ పచ్చ ఛానల్లో డిబేట్లు పెట్టి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి మాత్రమే మీరు డిబేట్లు పెడుతున్నారు తప్ప ప్రజా సమస్యల మీద కాదు. ఇంకొక అంశం, ఎందుకు ఈ అంశాన్ని ఇంత డ్రాగ్ చేస్తున్నారు, ఇంత లాగ్ చేస్తున్నారు, ఇంతలా ప్రచారం చేస్తున్నారంటే మీ పార్టీ ఎంపీ, పార్లమెంటు సభ్యుడు డ్రగ్స్ తీసుకుని డ్రగ్స్ లో పాజిటివ్ వచ్చి దొరికిపోతే ఇప్పటికొచ్చి ఆ ఎంపీని సస్పెండ్ చేయడానికి అతి గతి లేని చేతగా దద్దమ్మల్లారా ఈ రోజు ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఎవరినైతే మీరు ముందు ఒక సెకండ్ ఇలా పెట్టుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు. షర్మిలమ్మ గారి వెనకాతల ముందు ఉన్నది మీరే అన్న విషయం అందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే
మీ యొక్క సహాయ సహకారాలు, మీ సపోర్టు, లేదా మీ భేద దీన అరుపులు, వారి పట్ల మీరు చూపిస్తున్నటువంటి కపట ప్రేమ, ఇవన్నీ అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి ఏమిటంటే గతంలో ఇదే షర్మిలమ్మని మీరు ఎంత అవమానించారు, ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఎన్ని నానా మాటలు మీ నాయకులందరూ కూశారో ఆ షర్మిలమ్మ గారు ఒక్కసారి వీడియోలు రిప్లై చేసుకుని చూస్తే తెలుస్తుంది. ఆ రోజు షర్మిలమ్మ గారికి అండగా ఉన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. సరే, కుటుంబాల్లో అంతర్గత వ్యవహారాలు ఉంటాయి, ఆస్తిపాస్తులు పంపకాలు అనేటువంటి కోర్టు మెట్ల వరకు అయితే కోర్టులు తెలుస్తాయి. అంత మాత్రాన మీరు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడో దుర్మార్గం. రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు ఎప్పుడో షర్మిలమ్మ గారికి పంచిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు అది ఆయన కష్టార్జితం. ఎక్కడా కూడా కొడుకు సంపాదించుకున్నది ఆయన బిడ్డలకు వస్తా తప్పితే తన తండ్రి తాలూకా బిడ్డలకు పంచించే సంస్కృతి ఎక్కడా లేదు. అలా ఉంటే హెరిటేజ్ లో ముందు చంద్రబాబు నాయుడు గారు తన వాటాలు తన చెల్లికి పంచిచ్చి అప్పుడు మీరంతా మైకుల ముందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే పద్ధతి. కానీ నోరుంది కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పట్టాభి, ఈ రోజు నీ ఇష్టం నోరుంది, రేపో రోజు భగవంతుడు అందరికీ ఇస్తాడు. ఆ రోజు నువ్వు బాధపడతావు. గతంలో ఒకసారి బాధపడ్డావు, నీ ఒంటి మీద దెబ్బ పడినా బుద్ధి రాలేదు, నీకు మాటలతో చెప్పినా బుద్ధి రాలేదు. ఇంకా కుక్క తోక వంకర అన్నట్టు నీ యొక్క వంకర పేలాపనలు, నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. ఇది నీ నాశనానికి దారి తీస్తుంది తప్పితే, పిచ్చికి పరాకాష్ఠగా నీ వ్యవహారం ఉంది తప్పితే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడేటువంటి భాష, తీరు, పద్ధతి ఇది కాదు అని చెప్పి పట్టాభికి హెచ్చరిస్తున్నా.